హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సాకే శైలజానాథ్ గారు. సార్ నమస్తే. నమస్కారం. కంగ్రాచులేషన్స్ చెప్పాలా, మీకు కాన్స్టిట్యున్సీ బాధ్యతలు ఇచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే. కాన్స్టిట్యున్సీ లీడర్గా చూడలేం కానీ బాధ్యతలే కదా, బాధ్యతలు. ఒక బాధ్యత ఇచ్చినందుకు అసలుకి ఇక ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. రెస్పాన్సిబిలిటీ అందుకంటే. సో ఆ కాన్స్టిట్యున్సీలో గడిచిన ఎన్నికల్లో ఒక డ్రైవర్కి ఎవరికో టికెట్ ఇచ్చామని క్యాంపెయిన్ చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అంతకుముందు మంత్రి అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినట్లున్నారు. అంతకుముందు యాక్చువల్లీ నా తర్వాత యామిని బాల గారు వచ్చారు, ఇప్పుడుగా ఉన్నారు. ఆ తర్వాత పద్మావతి గారు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేరా. ఆ తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో వీరాంజనేయ అని ఒక అబ్బాయి పోటీ చేశారు. ఇదే గుడ్. ఎలక్షన్ స్ట్రాటజీలో వాడచ్చు, కానీ నాట్ ఎ బ్యాడ్, ఇట్స్ ఎ నైస్ మ్యాన్, ఎడ్యుకేటెడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాగానే నెలల వ్యవధిలోనే ఒక కాన్స్టిట్యున్సీ బాధ్యతలు ఇచ్చేసి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెంబర్గా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శైలజానాథ్ గారిని చాలా సముచితంగా గౌరవించింది అనుకోవాలా, లేకపోతే మీ సేవలు బాగా యూటిలైజ్ చేసుకోవాలనే? కానీ పనిచేసే వాళ్ళం, అట్లాగే ఆ మాత్రం బాధ్యతలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు. ఐఎమ్ ట్రయింగ్ టు డెలివర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ మై వే. కాగా ఈ టైంలో కొద్దిగా వరకు అసలు గట్టిగా పనిచేయాల్సిన కాలం ఉంది. రాష్ట్రంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి. సో నిజంగానే ఒక పిఎస్లో పెట్టుకోవడం కానీ, లేక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఇవ్వడం కానీ, అంటే సమన్వయకర్తగా ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఐ థింక్ ఇవన్నీ నాకు ఇచ్చిన బాధ్యతలుగా నేను భావిస్తూ ఉన్నాను. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కోరుకుంటున్నారు దాన్ని కూడా తిరిగి ఇవ్వడానికి కూడా మేము పూర్తి సంసిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటాం. సో జగన్మోహన్ రెడ్డి మారాలి, జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చాలా చేంజెస్ కావాలి, ఇట్లా బయట చాలా చర్చ జరుగుతుంటుంది. మీరు కొత్తగా 10 ఏళ్ళు, మీరు జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి తెలిసినప్పటికీ రీసెంట్గా కలిసి పనిచేయడం స్టార్ట్ చేశారు. ఎలా అనిపించింది? నాకేం పెద్దగా బయట విన్నదానికి లోపల ఫస్ట్ నుంచి ఖండించేవాడిని నేను నాగరికి. ఎందుకంటే ఐ నో హిమ్. అతను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఇంకా యంగ్గా ఉండేవారు. అప్పుడు కూడా నాకు బాగా తెలుసు ఆఖరికి. అట్లేం లేదు అసలుకి. హీఈస్ వెరీ అఫెక్షనేట్. ఫస్ట్ ఈజ్ అఫెక్షనేట్. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా గబగబ మాట్లాడరు కదా. కాసేపు కూర్చున్నాక చాలా ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ విషయాలు, అనవసర విషయాలు ఆయన ఎప్పుడూ మాట్లాడరు. అసలు మీరు కంఫర్ట్ జోన్లో మనల్ని పెట్టి ఆయన మాట్లాడతాడు. అట్లాగే నేను చూసిన దాంట్లో అట్లా అంటాడు, ఇట్లా ఏం అసలుకి అతను ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో అసలు నాకు తెలిసి అతని నోట్లోంచి ఎక్కువసార్లు అన్నానే వస్తుంది ఆయన. కాబట్టి బయట అతని గురించి అనేక ప్రచారాలు చేసే ప్రయత్నం. ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా ఈ మధ్య, అబద్ధ ప్రచారాలు చేయడం కోసం, వ్యక్తిత్వ హననాలు చేయడం కోసం ఒక ఫ్యాక్టరీలు పనిచేస్తూ ఉంటాయి. దానిలో భాగమే తప్ప ఐ డెంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. హీ ఈజ్ వెరీ కంఫర్టబుల్ లీడర్ అండ్ హీ ఈజ్ కంఫర్ట్ ది సొసైటీ అండ్ పాలిటిక్స్ ఆల్సో. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది కదా. సో అది వినుంటారు, మీరు నమ్మకపోయినా వినుంటారు, చాలా సందర్భాల్లో విన్నారు. ఇప్పటికీ జరుగుతోంది, ఈ రోజుకి కూడా అటువంటి క్యారెక్టరైజేషన్ జరుగుతుంది. అలా చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు అది చూసిన తర్వాత? నేను చెప్పేందంటే అసలుకి మొత్తం డైరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఆఖరికి, డైరెక్ట్గా ఉన్న అపోజిషన్, ఇక్కడ ఉన్న మా ప్రత్యర్థులు చెప్పేది ఒకటి ఆఖరికి, మీరు ఏ సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారో ముందు అర్థం చేసుకోండి. ఆ సమాజంలో మీ పిల్లలు ఉంటారు, రేపొద్దున మీ వారసులు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. మనం అంతా ఇక్కడే ఉంటాం, పోతాం. అర్థం మంతరం ఇస్తరం వస్తుంది. అటు ఎటువంటి తరాన్ని, ఎటువంటి మనుషులను ఆశిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఊరికే ఆ వ్యూస్ వచ్చినాయని, లైక్స్ వచ్చినాయని ఇష్ట ప్రకారం మాట్లాడుకుంటా, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే రెండు చేతులు ఎత్తి నమస్తేలు పెట్టుకుంటా, మాకు తప్పు అయిపోయింది అనుకుంటా, ఇట్లా కాదు అంతా. సో నేను డైరెక్ట్గా చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ, మీరు చాలా పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళని మీరు అనుకోండి. మీ ప్రవర్తన కూడా అంతే గొప్పగా ఉండాలి. గొప్పగా అంటే ఏదో నిర్వచించుకోవాలి, ఇది కాదు. ఈ సమాజం భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, అసలు ఇది రాజ్యాంగబద్ధంగా పనిచేయాలన్నా, మానవ విలువలతో పనిచేయాలన్నా, లేకపోతే కేవలం మురికి ఒక తక్కువ ఆలోచనతో ఆఖరికి మాట్లాడమా అన్నది ఇది కరెక్ట్ కాదు. ఇది కనుక ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ అండ్ డిమాండింగ్ దెమ్, and at the same time as a citizen of Andhra Pradesh, this I want to tell them is not right thing. ఏంటి సార్, 11 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి,
ఏంటి ప్రాపర్గా ప్రభుత్వం నడవట్లేదా? ప్రభుత్వం నడిపించలేకపోతున్నారా? అంత సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు 15th ఇయర్ సీఎంగా ఉన్నారు ఆయన. ఇంకా ఆయనకి గవర్నమెంట్ రన్ చేయడం గురించి మీకున్న అభ్యంతరాలు ఏంటి? പക്ഷേ నేను ఈ మధ్య గమనించింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర పరిపాలన అంటూ ఏంది లేదు. పరిపాలన తెలియకని కాదు, పరిపాలన మర్చిపోయినారేమో అనుకుంటున్నా. లేకపోతే అదర్ ఫోర్సెస్ ఏమన్నా ఆయన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. నువ్వు ఊరుకోండు, పెద్దడైపోయినావు కదా, మేము చూసుకుంటాం కదా అని చెప్తూ ఉండాలి. లేకుంటే అతను మర్చిపోయి ఉండాలి. ఇప్పుడు ఒక్కటి కూడా కనపడడం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేనంత ఒక అశాంతి లా అండ్ ఆర్డర్ సెక్టర్లో ఉంది. ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో, ఎవరు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సమాధానం చెప్పేవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఏమైనా మాట్లాడితే మీరంతా అట్లా పోనేది చెప్పారే, ఒక అరిచే బ్యాచ్, గీసే బ్యాచ్, మాట్లాడే బ్యాచ్ మన గురించి మాట్లాడుతుంది. ఓకే, కొంచెం తట్టుకుంటారు, తట్టుకోలో మాకు వచ్చిన గొడవ ఎందుకు రబ్బా అని చెప్పి పక్కపోతారు. సో దట్ ఈజ్ దర్ స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు దగ్గర పరిపాలన అంటూ నాకేం కనపడలేదు. ఈ రోజు కూడా అతను చేసిన పని అంటూ ఏంది లేదు. ఏ జిల్లాకైనా, ఏ ప్రాంతానికైనా ఈ పని చేశా అని చెప్పుకోవడం అతని దగ్గర ఏంది లేదు. అతను ట్యూబులర్ విజన్ని చూపిస్తున్నాను. ఆ ట్యూబులర్ విజన్ ఒక మెడికల్ టర్మ్ ఉంటుంది. ఏంటి ట్యూబులర్ విజన్ అంటే? ట్యూబ్లో చూస్తే కనపడదు అట్లా, దాంట్లో ట్యూబులర్ విజన్ అంటే పక్కది కనపడదు. ఇంకా వేరే సామెత ఉంది కదా, దాన్ని వాడదలుచుకోలేను. ట్యూబులర్ విజన్లో చూసుకుంటాడేమో అనుకుంటా ఉన్నా. అసలుకి ఏం సమాధానం చెప్తాడు? ఉత్తరాంధ్ర తీసుకుందాం, నాకు కొద్దిగా ఇష్టం ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే. బాగా తిరుగుతూ ఉండేవాళ్ళు, నాకు చాలా ఇష్టం. నాకు ఐ లైక్ దెమ్, ఐ లైక్ దట్ దోస్ పీపుల్ ఆల్సో. నేను చెప్పేది ఒకటే, రైల్వే జోన్ ఏం పట్టించుకోడు. ఆ తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ ప్రాసెస్ మేము ఆపలేదు, ఇది జరుగుతుంది అని చెప్పారు. ఆ 11,400 కోట్లు అప్పులు తీర్చుకునేకి వాటి చేతి ఖర్చులకు ఇచ్చినామంతే, అంతేగాని ఇంకేం డబ్బులు వచ్చేది ఆఖరికి నంబర్లు మారుతాయని చెప్పారు. సెల్ ఫోన్లో బొమ్మల్లాగా మారిపోతుంది, అంతకంటే ఏమని చెప్పారు. ఇప్పుడు అర్థం కదా ఆయనకి. మళ్ళీ అర్థం కాని అట్లాగే రాయలసీమ ఉంది. ఏంటి రాయలసీమ కదా ఏం చేశాడు? ఆ అమరావతి ఆడ ఏం పెట్టుకున్నాడు నాకు తెలియదు. కానీ మా ప్రాంతం నుంచి చివరికి బ్యాంక్ ఎత్తిపేట పెట్టుకున్నాడు. అవును, రాయలసీమ నుంచి బ్యాంక్ తీసుకెళ్లారంట కదా. కడపలో ఉండే దాని ఎత్తిపేట పెట్టుకున్నాడు. అట్లాగే మా హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శ్రీబాగ్ గొడవని గౌరవించి, యాక్చువల్ రాజధాని రావాలి మాకే, నా అభిప్రాయం అది ఎప్పుడు. కానీ ఆ వరంబడిలో ఉన్న హైకోర్టు తెచ్చిపెట్టి అట్లాగే లా యూనివర్సిటీ పెడతా అని చెప్తే అసలు దాన్ని మొత్తం మర్చేశారు. బెంచ్ పెడతామన్నారు. ఆ బెంచ్ సంగతి మాకేం తెలీదు అని న్యాయమూర్తులు వాళ్ళే ప్రకటించారు. ఎవరు పోయారో తెలియదు, మాకు తెలియదు ఆ విషయం పైన అని చెప్పారు. మరి ఇన్ని మోసపూరితమైన మాటలు కాదు సార్. మీరు ఏడాదిలో 11 నెలలు, సరిగ్గా ఏడాది గడవలేదు, 11 నెలల్లోనే ఇంకా ఏం చేశాడు అని ఎలా మాట్లాడతారు? ఏం చేశాడు అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిచేస్తున్నామని చెప్తున్నారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన పరిశ్రమలన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో కాన్ఫిడెన్స్ కోల్పోయిన వ్యాపారవేత్తలందరికీ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం మేము అమరావతిని బిల్డ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో కాన్ఫిడెన్స్ తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒక స్వేచ్ఛనిచ్చాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి. ఇవన్నీ పెన్షన్లు పెంచి ఇస్తున్నాం అంటే నేను అసలుకి ఇంకేట్లా నాకు నవ్వు వస్తుంది. కానీ మీరు మాట్లాడుతుంటే చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ఎంత స్వేచ్ఛ ఇచ్చారంటే, ఎంత స్వేచ్ఛగా ఆలోచిస్తున్నారంటే, 50,000 ఎకరాలే ఎందుకు అమరావతికి, ఇంకో 40 వీక్కుందాం, వాటిని అమ్ముకుందాం. వాళ్ళు చెప్పేదే కదా. వాళ్ళు ఏ మాట చెప్పినా మీరు పరిగెడితే భూముల విలువ పెరుగుతుంది. ఎవరి భూముల విలువ పెరుగుతుంది? అక్కడ రియల్ ఎస్టేట్ ఏమైనా చేస్తాన్నామా? ఎంతసేపు కొరియా దగ్గర పోతామంటావు, జపాన్ దగ్గర పోతామంటావు, వాటికి పోతామంటావు. ఈ గోల తప్ప ఏమైనా గోల ఉందా అక్కడ? మన ఐఐటి వాళ్ళు పోయి ఈ బిల్డింగ్లు పనికిరావని చెప్పిన ఒక రిపోర్ట్ ఏదో నేను చూసా. మీరే చూసారు, ఆ చేపలు బ్రహ్మాండంగా పెంచుకునే ప్రాంతం. ఐఐటి వాళ్ళు ఆ బిల్డింగ్ దగ్గరికి పడవలో వెళ్ళి చూసి బాగున్నాయని చెప్పొచ్చారు. బాగాలేదని ఎందుకు చెప్పారు? బాగాలేదని చెప్పారు వాళ్ళు. బాగుందని చెప్పలే. പക്ഷേ పడవ ప్రయాణం బాగుందని చెప్పింటారేమో నాకు అనుమానం. ఎందుకంటే నేను చెప్పిన తప్పైతే ఒప్పులు సిద్ధమే, నేనేమంతే మూర్ఖంగా మాట్లాడను. కొన్ని సంవత్సరాలు నీళ్ళలో నానిపోయిన ఇనుము తుప్పట్టుకుని ఉంటుంది. ఏం సార్ కామన్ మా ఊర్లో మేస్త్రి చెప్తారు దానికి, ఇది పనికి వస్తుందా పనికి రాదా అని. టెక్నాలజీ వేరే కదా సార్ అది. ఏం చెప్పినా సముద్రాల్లోనే పిల్లర్స్ వేసి కట్టేస్తున్నాం కదా. మీరు అట్లా కట్టలేదు కదా. మీరు ఆ భూమి అక్కడ పనికిరాదయ్యా అంటే 3 అంతస్తులు కిందికి పిల్లర్లు వేసి కట్టే ప్రయత్నం కదా అది. దాని గురించి మరి చాలా మాట్లాడాల్సి వస్తుంది. చాలా మంది ఆఖరికి మళ్ళీ పాప మా అమరావతి రైతుల గురించి వాళ్ళ ముందు తెచ్చిపెట్టి మాట్లాడతారు. అది అడిగేది ఒకటి, ఎవరి భూముల వాల్యూ పెరుగుతుంది అక్కడ. మళ్ళా మీరు రాక్కుంటాం. ఆయన చెప్పాడు మంత్రి గారు,
ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం, మీకు కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటామని చెప్పారు ఆయన. నారాయణ గారు చెప్పారు కదా, కష్టంగా తీసుకుంటామన్నారు కదా. అంటే ఇంకో 40,000 ఎకరాలు ఇంకేం మిగులుతుంది రైతుల దగ్గర? ఆఖరికి 1,00,000 ఎకరాలు, దాదాపు 1,00,000 ఎకరాలు. అసలుకి నిజంగా నాకు ఇక్కడ అర్థం కాదు ఒక విషయం. ఈ మాట అనకూడదు, పెద్ద మనిషి వయసులో నాకు చాలా పెద్దోడు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒక నగరాన్ని ఎవరు నిర్మిస్తారా? ఏదో మినిమం కాన్సెప్ట్, మినిమం ఇష్యూస్ కడతారు ఇంపార్టెంట్. దానిపైన ప్రజలు దాన్ని నిర్మించుకుంటూ పోతారు. హైదరాబాద్ సిటీనే ఉంది, ఆర్గానిక్గా డెవలప్ అవుతూ పోవాలి. కూలీ కుతుబ్ షా గారు కట్టామని మనం చెప్పుకుంటాం. మనం ఆఖరికి కూలీ కుతుబ్ షా గారు పెట్టాడు పాపం. ఆయన దేవుని పక్క చూసి దేవుడా నీళ్ళలోకి చేపలు వచ్చేటట్లు జనాలకి పంపించాయని చెప్పుకున్నాడే కానీ బిల్డింగ్లు కడతామని చెప్పలే. మరి ఏంది వీళ్ళ కాన్సెప్ట్ ఏంది? నాకు అనిపించేది ఏమంటే వీళ్ళంతా ఏదో ఇది ఒక ఆర్థిక వనరులాగా పెట్టుకుంటున్నారేమో దీన్ని. భూములు ఇల్లు పెరగాలి, అట్లాగే 100% రేట్లు మారి బిల్డింగ్లు కట్టాలి. అమరావతికి మళ్ళీ వద్దాం, కన్ఫ్యూజ్ అవుతుంది దీని మీద. గవర్నెన్స్ పైన మాట నేను దాని గురించి మాట్లాడుతుంది. గవర్నెన్స్లో బాగా మారుతున్నాయి నాకు ఇదంతా. అమరావతిని కాదు, గవర్నెన్స్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. గవర్నెన్స్లో భాగంగా అంటే మీకు ఇంటర్లింక్ ఈరోజు అమరావతి తప్ప ఇంకేం గవర్నెన్స్ ఉంది ఇక్కడ? అమరావతి గవర్నెన్స్ ఇంకేంది? అమరావతి జీవనాడి, పోలవరం జీవనాడి 2027కి పోలవరం పూర్తి చేస్తాం, 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తాం. పోలవరానికి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి స్వయంగా ఈ దేశంలో భారీ ప్రాజెక్టులు కట్టాలన్నా వాటి గురించి ఆలోచన చేయాలన్నా చంద్రబాబు నాయుడిని మించిన నాయకుడు లేడు అని ప్రధానమంత్రి మోడీ చెప్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు ఇర్రిలవెంట్ నా దృష్టిలో ఆఖరికి. ఎట్లా అంటే అపమాత్రం మన్ను వచ్చి ఫస్ట్ టైం మంచి మన్ను నీళ్లు మొహాన్ని కొట్టిపోయాడు. ఇప్పుడు అవి కూడా వేస్ట్ అనుకొని అదే ట్యాబ్లెట్ చాక్లెట్ ఇచ్చిపోయాడు. దగ్గుతున్నారు, ఎక్కువైపోయింది, దీన్ని పెట్టుకోండి అని ఇచ్చిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరికన్నా ఇచ్చుకోండి, వాళ్ళకి కోపం వస్తుంది. ఈ మధ్యకాలంలో మనోభావాల సమస్య ఉంటుంది దీంట్లో ఆఖరికి. ఎవరికైనా మంచి చెప్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు అడగాల్సింది ఏముంది అక్కడికి? నేను అడుగుతాను ఆఖరికి రివర్స్ టెండరింగ్ అనే ప్రాసెస్ చంద్రబాబు నాయుడుకి అర్థమైంది అని అడుగుతాను ఆఖరికి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చారు పీకేలనే ఆలోచన లేకపోతే ఏ కాంపిటీషన్ బిట్వీన్ ద కాంట్రాక్టర్స్ బిడ్డర్స్ తగ్గుతుంది ఆటోమేటిక్గా. డబ్బులు గవర్నమెంట్కి మిగులుతాయి. అప్పులు తెచ్చి మన ఎత్తుని పెడతాకంటే అప్పులను తగ్గుతాయి. మరి ఏం లేకుండా అసలు 60 కోట్లతో కిలోమీటర్ రోడ్డు వేసే ఏం చెప్పాలి నేను? బహుశా అందరికీ అదొక పెద్ద గ్రాఫిక్లో చూపిస్తారు. లాస్ట్ టైం గ్రాఫిక్స్ మీకు గుర్తుకున్నాయా? అవును, సుందర ఆర్మాలు కృష్ణానది పైన ఇట్లా బిల్డింగ్ రకరకాలుగా చూస్తేనే ఆ స్టార్ టెక్ సినిమాలు చూసినంత ఉండేది. ఏవి మరి సో గవర్నెన్స్ అనేది అంటే ఏంది లేదు. గవర్నెన్స్ ఉంది ఒకటే, అప్పులు ఎట్లా తెచ్చుకోవాలా, తెచ్చిన అప్పుల్ని ఏం చేశామో చెప్పకుండా ఏ విధంగా ఉండాలా. 1,54,00,000 1,50,000 కోట్లు తెచ్చారు. ఎందుకు తెచ్చారు చెప్పాలి కదా. రేపు మంగళవారం మళ్ళీ 7,000 కోట్లు తెస్తున్నారు. రేపు ఎప్పుడైనా విన్నామా మనం ఆఖరికి రాష్ట్ర ఖజానాలో అప్పిచ్చిన వాడు డైరెక్ట్గా చేపెట్టి తీసుకోవచ్చు అని చెప్పేసి విన్నామా? మరి అటువంటి వెసులుబాటు ఏదో కల్పించారని నేను పేపర్లో చూశానబ్బా. అది కూడా 2 పేపర్లు చూశాను నేను. చాలా గొప్పగా అసలు నేను ఆ పేపర్లు కూడా కోరుకుంటున్నా, దయచేసి మీకు రాజకీయమైన అభిప్రాయాలు ఉంటే ఉండనివ్వండి, కానీ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క భవిష్యత్తును మాత్రం మీరు పనంగా పెట్టద్దండి. మీ యొక్క రాజకీయ ఆలోచనలకి లేక ఇంకో దానికి నిజం చెప్పండి. నిజం చెప్పడంలే కాదు సార్, కరెక్షన్ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది, గవర్నమెంట్ కరెక్షన్ చేస్తుంది. ఏంటి కరెక్షన్ అంటే 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని రాజధాని లేని నగరంగా చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఇద్దామనే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారు సర్కారు. అది చేస్తామని ఎలక్షన్లో చెప్పి అధికారంలోకి వచ్చారు వాళ్ళు. నేనేం కాదనడం లేదు. మరి ఇప్పుడు ఉదాహరణకి చాలా విషయాలు చెప్పి చాలా చేస్తారు. బీజేపీ వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్పే వచ్చారు. అయినా వ్యతిరేకిస్తున్నాం కదా, నీకు మ్యాండేట్ ఇచ్చినామని నీకు ఓట్లు వేసినామంటే అర్థం నువ్వు అన్నీ చేయమని కాదు. అన్నీ చేయమని కాదు, నువ్వు అప్పుడు ఇట్లా ఓటింగ్ పెట్టాలి. ఎట్లా ఓటింగ్ అంటే దీనికి ఓటు వేయండి, ఇవి అన్నిటి పాయింట్లు కూడా కూడుకోవాలి ఆఖరిలో. రెఫరెండం కాదు, ఎలక్షన్లోనే పెట్టాలి. అట్లా ఉదాహరణకి పోలవరం వద్దు, నేను వద్దనుకుంటా ఉన్నాను, పట్టిసీమే కావాలనుకుంటున్నాను, మీరు ఒప్పుకోండి, మార్కులు పెట్టు. లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఇది వద్దనుకుంటున్నాను, మార్కులు పెట్టు, జనం బట్టి చూద్దాం. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ 3 రాజధానుల దానికి నేను చెప్పే పాయింట్ ఒకటే, నేను దీంట్లో ఆయా ప్రభుత్వాలకు అభిప్రాయాలు ఉంటాయి. నేనేదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటి, విశాఖపట్నం అనేది ఫాస్ట్ డెవలప్ వ్యవహారం, కొత్తగా అనేక అంశాలను పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ ఆఖరికి, అది ఆటోమేటిక్గా ముందుకు వచ్చేస్తుంది.
అంటే నేను అప్పుడు కొద్ది నేను ఏందబ్బా మా రాయలసీమది కదా అనుకున్నాను. నేను అయితే అనుకున్నా లేను, వైసీపీలో లేను నేను. ఇప్పటికీ నాకు అభిప్రాయం రాయలసీమ మాది అనే ఫీలింగ్ నాకు ఎప్పటికి ఉంది, పోగొట్టుకున్నా కానీ. అంటే అది రాయలసీమకే క్యాపిటల్ అనేది నాకున్న ఎప్పటి అభిప్రాయం. దాన్ని ఎప్పుడు తగ్గను మాట్లాడేది మాదే అది. మాకేమీయకుండా చివరికి దిక్కు దివాణం లేక చచ్చిపోతున్నాం. దిక్కు దివాణం లేని రోజు పరిస్థితి రోజున మాకు ఏమంటే మా భూములు ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు మా కియా మాట్లాడితే చంద్రబాబు కియా అంటారు చూసారా, కియాకు 300-400 ఎకరాలు ఇచ్చారు. దానికి క్లీనింగ్ కూడా డబ్బులు ఇచ్చారు. మీకు అర్థం చేసుకోవాలి. గవర్నమెంటే క్లీనింగ్ డబ్బులు ఇచ్చి దాన్ని చదువు చేసి దానికోసం. అది మా అదృష్టం. ఆడ ఊడ్చేవాళ్ళు, చిన్న ఫిట్ చేసేవాళ్ళు మా వాళ్ళు, మిగతా వాళ్ళంతా బయట వాళ్ళే ఉన్నారు. సో నేను ఏమంటా అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది ఎప్పుడు కూడా ప్రజలను ఉద్దేశించి ఉండదు. ప్రజల్ని ఏ విధంగా ఒక భయంకరం చెప్పాలని ఒక భయం ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఏమో చేసేస్తామనే విధంగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఉందా భయం ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు లేదు? స్వేచ్ఛ ఇచ్చామని చెప్తుంటే భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి స్వేచ్ఛ ఇచ్చారు? ఆ ఉర్సా కంపెనీకి 90 నిజంగా నువ్వు కూడా అడుగు. ఎందుకంటే మంచి జర్నలిజం చేస్తారు మీరు. ఒక జర్నలిజం నేర్పించే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టండి. 100 ఎకరాలు అడగండి, ఎకరాకి 100 ఉద్యోగాలు ఇద్దాం. 99 పైసలు బాగుండదు కానీ, ఎందుకంటే 99 పైసలు దొరకదు. దొరకదు 9 పైసలు లేదు, 90 పైసలు దొరకదు. కాబట్టి మనం 99 రూపాయలు ఇద్దాం. ఇంకా అడిగితే ఇంకొక 999 రూపాయలు ఇద్దాం ఎకరాకి. ఏదంతా దీనికి సమాధానంలే, దిక్కులే, దివానంలే. టాటా వాళ్ళకి నువ్వు ఇచ్చేది ఏంది? నాకేం అర్థం కావడంలే. టాటా వాళ్ళకి వాళ్ళు ఇచ్చి పెట్టేస్తారు. ఏంది ఇది? అంటే వాడికి గుడ్ నేమ్ ఉంది కాబట్టి ఎవరికైతే ఒక మంచి నేమ్ ఉంటుందో దాన్ని వాడుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేస్తాడు. పివి సింధు నేనే తయారు చేసి అని చెప్పి నాకు బాగా గుర్తుంది ఇప్పటికి ఆఖరికి. అంటే ఆ టైంలో స్పోర్ట్స్ ఆయన ఎంకరేజ్ చేసిన మాట నిజం కదా. ఏషియన్ స్పోర్ట్స్ పెట్టిన తర్వాత హైదరాబాద్లో 2002లో మీరు గచ్చిబౌలి స్టేడియం అవన్నీ అప్పుడు కట్టినాయి కదా సార్. బిల్లీరావు కూడా అప్పుడే ఇచ్చినాం. బిల్లీరావు కూడా సరే అప్పుడే ఇచ్చారు. అప్పుడే నాకు గుర్తుంది. కొన్ని విషయాలు అనుకుంటే అనేక విషయాలు బిల్లీరావును కూడా అప్పుడే సేమ్ బిల్లీరావు స్టైల్లోనే ఇప్పుడు ఉర్సా కంపెనీ నేను అనుకుంటా ఉన్నా. తప్పైతే వాళ్ళు చెప్పాలా, తప్పు చేయలేదని చెప్పాలా. అవన్నీ ఏం లేవు కదా. ఇప్పుడు రాజధానిలో నేను ఆయనకి ఇచ్చేస్తానా, ఈయనకి ఇచ్చేస్తానా, ఎవరి భూములు ఎవరిది, ఎవరికి ఇస్తారు? ప్రభుత్వం భూములు అయిపోయినాయి కదా ఇప్పుడు. అవి ప్రభుత్వ భూములే కదా. కానీ మీరు చెప్పే స్వచ్ఛందంగా ఇచ్చినామని చెప్తున్నారు కదా మీరు. అక్కడ మళ్ళీ స్వచ్ఛందంగా ఇచ్చే రైతుల యొక్క ప్రయోజనం కాపాడబడాలి కదా. అక్కడ వాళ్ళ ప్రయోజనం కాపాడబడాలంటే ఎన్ని ఇన్స్టిట్యూట్స్ రావాలి. వాడి భూమే లేదు పాపం అక్కడ. మీకు అర్థంగా నేను అడిగే పాయింట్ ఏంటంటే 10 ఎకరాలు ఇస్తే నేను 1 ఎకరం 2 ఎకరాలు ఏమైనా ఇచ్చింటాడేమో ఫ్లాట్ల కింద. ఈ 2 ఎకరాలకి విలువ పెంచాలి. విలువలు పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయి? మామూలుగా రియల్ ఎస్టేట్లో చూస్తూ ఉంటాం. 30 కిలోమీటర్లలో ఒక ఎయిర్పోర్ట్ ఉందనుకోండి. సమీపంలో ఎయిర్పోర్ట్ వ్యూ ఉంటుంది, కనిపిస్తుంది. ఏదో పేరు చెప్పి అమ్మేస్తారు, అమ్మడానికి పెట్టుకుంటారు. ఆ పని చేసేకి ఏమన్నా ఉన్నాడు ఆయన? ఏమన్నా నాకు అర్థం ఏం చేయాలి సార్? అమరావతి వాట్ ఈస్ యువర్ వ్యూ అన్న? అమరావతి అనే దానికి యాక్చువల్గా ఫస్ట్ నా పాయింట్ చెప్పాలి. అమరావతి అనేది మధ్యలో ఉంది కాబట్టి ఒప్పుకున్నాం. ఈ రాష్ట్ర క్షేమం కోసం ఒప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వచ్చినప్పుడు పరిశీలించినప్పుడు ఇది అక్కడ విశాఖపట్నం బాగా ఉంటుంది అనుకున్నారు ఆయన. కానీ మీరు పిసిసి అధ్యక్షుడిగా ఆ సమయంలో నేను ఇప్పుడు చెప్తున్నా అమరావతి నేను ఎప్పుడు చెప్పినా మధ్యలో ఉందని ఒప్పుకుంటా ఉన్నాం. రాయలసీమ హక్కుదారులం మేము. ఎందుకంటే అసెంబ్లీ ఇద్దరు ఒప్పుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పుడు అసెంబ్లీలో ఇద్దరు ఒప్పుకున్నారు. అక్కడే చంద్రబాబు నాయుడు గురించి తక్కువ మాడు కూడా మంచి కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు ఆయన అసెంబ్లీలో ఏం ప్రకటించాడు? అసెంబ్లీలో విజయవాడలోని ప్రకటించాడు. మీకు గుర్తుందా? మరి మళ్ళీ నేను ఎక్కడే మాట్లాడేది ఇన్సైడ్ ట్రేడింగ్లు వాళ్ళు కొనుక్కున్నవి ఎక్కడ మాట్లాడేది నేను అంత ఓపిక లేదు నాకు. ఎందుకంటే దాన్ని వినరు అన్నాక నువ్వు కూడా కొనుక్కో అంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా వాళ్ళు కొంటే తప్ప అన్నాడు. పయ్యావుల కేసు ఇప్పుడు ఆర్థిక మంత్రి మేము కొంటే తప్పే ఉంది, రాజధాని వస్తుందని కొనుక్కున్నాను తప్ప అన్నాడు కదా. సో తప్ప అనే ప్రశ్నకి అది పుణ్యతీర్థం చల్లుకున్న తర్వాత ఇంక మనం చేసేది ఏం లేదు. సో నేనేమంటా అంటే ఆ రోజు నా వ్యక్తిగతంగా నాకున్న అభిప్రాయం రాయలసీమ వాడిగా మావి కదా ఇవి అనేది అసలు. ఎందుకంటే కర్నూలు నేను చదువుకున్న బిల్డింగ్లన్నీ అసెంబ్లీ బిల్డింగ్లు కనుక ఉంది. ఈరోజు కూడా ఉత్తరాంధ్ర ఓకే అనుకున్నాం. ఉత్తరాంధ్ర ఓకే, విశాఖపట్నం 1 ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ మనకు బాగుంటుంది అనుకున్నాం. చివరికి ఎంత దుర్మార్గం. ఆ రిషికొండలో బిల్డింగ్ కడితే అదేమన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత బిల్డింగ్? అదేనా గవర్నమెంట్ బిల్డింగ్? అది
ఇప్పుడు ఇక్కడ కట్టారు, సెక్రటేరియట్ కట్టాడు కేసీఆర్ గారు, బ్రహ్మాండమైన సెక్రటేరియట్ కట్టారని చెప్పేసి అదొక సందర్శన స్థలంగా మారిపోయి అంతా చూసాం. దట్ ఈస్ బిలాంగ్స్ టు ది స్టేట్ కదా, ప్రైడ్ ఆఫ్ ద స్టేట్ అవుతుంది, స్టేట్ కదా అది. మళ్ళీ ఈ రోజు తగ్గుతున్నారు, ఆ ఎర్రగుట్లు అన్ని తగ్గుతున్నారు అంతా, ఋషికొండ దగ్గర అంతా. దానికి లేదు, మీరు తగ్గితే సరిపోతుంది, మీరు తగ్గితే రైట్. సో నేనేమంటా అంటే ఆ రోజు అభిప్రాయం ఈరోజు స్పష్టం చెప్తాను. ఆఖరికి రాయలసీమ వల్ల రాజధాని మాది. రాజధాని అంటే అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా. అంతేగాని సుందర హార్మ్యాలు, ఆ తర్వాత షెరాటన్లు, నవనగరాలు ఇవి కాదు. రాజధాని అంటే పరిపాలన సాగే ప్రాంతం. ఆ పరిపాలన అక్కడి నుంచి బాగుంటుందని ఆయన అనుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు రేపు పొద్దున అమరావతి పైన 1,00,000 కోట్లు అఫీషియల్గా గవర్నమెంట్ పెట్టాలని డిసైడ్ అయిపోయింది. 60,000 కోట్లు టెండర్ పిలిచారు. ఇంకో 60,000 కోట్లు ఇవ్వండి అని ప్రణాళిక సంఘాన్ని అడుగుతున్నారు. ఇస్తారేమో. ఇంకో 44,000 కోట్లు 44,000 ఎకరాలు అడిషనల్గా ఎక్వైర్ చేస్తే దాని పేరు మీద చాలా లోన్లు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. వైసీపీ వస్తే రేపు పొద్దున అమరావతి పరిపాలన రాజధాని ఇక్కడ కాకుండా మళ్ళీ వైజాగ్కి పోతుందనే అనుమానం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? జస్ట్ అంటే నేను నాకు నిజంగానే నాకు తెలియంది తెలుసు అని చెప్పలేదు. నేను ఆ విషయం డిస్కస్ చేయలేదు, పార్టీలో డిస్కస్ చేయలేదు, నేను చెప్పలేదు. బట్ నేను ఇప్పుడు చెప్పేది ఒకటే, అమరావతి ఒక్కటే కాదు ఆంధ్రప్రదేశ్ అంటే, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. మా సర్వశక్తుల్ని, మా జీవ జలాన్ని మొత్తం తీసుకెళ్ళి అమరావతిలో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. మీరనుకునే కోరికల కోసం, లేకపోతే మీకున్న మీ యొక్క బ్లూ ప్రింట్ ఐడియాలజీ ఐడియా కోసం మీరు 1,00,000 కోట్లు ఇచ్చి మన ఎత్తి మీద పెట్టద్దండి. మీరు కూడా ఇక్కడ కాస్త వీక్ మైండెడ్గా ఉన్నారా, లేకపోతే ఇంకేదో రాజకీయపరమైన లాభం నష్టం బేరీజ్ వేసుకుంటున్నారా అని అనిపిస్తోంది. లేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 7,00,000-8,00,000 కోట్ల అప్పు ఉన్న ఒక రాష్ట్రం ఒక రాజధాని పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు పర్టికులర్ ఏరియాలో డంప్ చేస్తుంటే అది మిగతా ప్రాంతాలకు నష్టం జరుగుతుందేమో అనే ఆందోళన చాలా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు? ఎందుకు మేము అట్లేం లేవు, అలాంటి వాళ్ళ మాట్లాడుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్షిప్ కొద్ది ఇబ్బంది ఉండొచ్చేమో కానీ, బట్ మాకు వచ్చిన ఇబ్బందులు ఏం లేవు, ఉత్తరాంధ్రకు వచ్చిన ఇబ్బందులు ఏం లేవు. మేము స్టేక్ హోల్డర్స్ ఆఖరికి. అమరావతి కోసం చేసిన అప్పు అనంతపురంలో ఉన్న వాళ్ళు కట్టాలి, శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు కట్టాల్సిందే కదా, కట్టాలి కదా. చివరికి 3 ఏళ్ళు వర్షం లేక పంటలైన మేము కూడా కట్టాలి కదా. కానీ అమరావతి ఫ్రీ జోన్ కాదు. మరి చాలా మాట్లాడాలా. సిఆర్డీఏ సెపరేట్ ఇది కదా. అమరావతి ఫ్రీ జోన్ కాదు. అక్కడ రాష్ట్రంలో అందరికి ఉద్యోగాలు రావు. ఎలా మరి ఎవరు మాట్లాడాలి? సో స్టార్టెడ్ ఏంటంటే మొదలైంది. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పారు వీళ్ళు, ప్రజల మీద భారం లేకుండా మేము కడతామని చెప్పారు. అప్పులు మన మోడీ గారి ప్రయత్నం కోసం చేసిన డబ్బులు ఉన్నాయి కదా, ఎంతో 50-100 ఖర్చు అయింటాయి కదా, అయింటాయి కదా పాపం. ఆ డబ్బులు మా అనంతపురం జిల్లా రైతులకు ఇచ్చినా కొద్దిగా బాగుండేది. ఆయన వచ్చాడు, ఇతన్ని ఐటీ నేర్చుకుని ఆయన చెప్పాడు, బలంగా ఉండమెట్లో ఏం చెప్పాడు, నువ్వు తోపు అంటే కాదు నువ్వు తోపు అని ఆయన. ఆ భాష ఇద్దరికి 25 లక్షల ఓట్లు గుర్తుకొచ్చి ఉంటాయి ఈవీఎంలువి. సో ఒక పరస్పరం పొగిడిందే. నేను ఇంటర్వ్యూ చూసాను, తప్పు రేటు బహుశా అది ఏమన్నా ఏజ్ అని తెలియదు కానీ, అంటే ఇంజనీర్ కావాలంటే బైపీసీ చదవాలా అని అంటాడు. ఇంజనీర్ కావాలంటే బైపీసీ చదవాలా అని రికార్డ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు కదా. ఎందుకంటే మరి ఏం మాట్లాడతాం మనం. ఇప్పుడు BA BComలు BScలో కామర్స్ చదివే వాళ్ళు వీళ్ళందరినీ పెట్టుకొని ఏం మాట్లాడతావు? రాజధాని బలంగా ఉండాలంటే అందరూ ఉండాలన్న కాన్సెప్ట్ లేకపోతే ఎట్లా? ఇంకా ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందికి ఇండ్లు ఇచ్చాడు. అవును, R1 జోన్ పెట్టి R1 జోన్లో ఇచ్చాడు. 50,000 మంది జనం అక్కడికి వస్తే నిజంగా రాజధాని ఫ్లరిష్ అవుతుందా? ఆ ప్రాంతం ఫ్లరిష్ అవుతుందా? కరెక్ట్. అదేదో అప్పుడప్పుడు పెద్ద నాయకులు వస్తే పాపం ఈ బెగ్గర్స్ని వీళ్ళని పడుకునే వాళ్ళని ఎత్తిపోయి ఊరిపెట్టి పడేస్తారు, చూస్తూ ఉంటాం. అట్లా 50,000 రద్దు చేశారు. అంటే ఎవరికి ఇద్దామని? ఉరికే జనాలకి ఒక బొమ్మ చూపించేందుకోసం. అంతర్జాతీయ విమానాశ్రయం కడతావా? పక్కనే ఉంది కదా గన్నవరం. పోయిన గవర్నమెంట్ చెప్పినావు కదా, గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాయని రాసి ముక్కిచ్చినావు కదా, ఉంది మేనిఫెస్టో ఉంది కదా. మరి ఇప్పుడు అదే చెయ్యి, పక్కనే కదా.
30 కిలోమీటర్లు కూడా లేదు అది. అంటే అటువంటి మాట్లాడితే అమరావతి పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, అమరావతి పైన విషం కక్కుతున్నారు, ఇటువంటి ఒక క్యాంపెయిన్, ఎమోషనల్ క్యాంపెయిన్ జరుగుతోంది. అది కాదు దానికంతా ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ కానీ లేక ఇష్యూస్ కానీ ప్రజలు రాజకీయ నాయకుల కంటే కూడా ఈ ప్రమోటర్స్ ఎక్కువైపోయారు. దానికోసం ఉద్యోగాలు, దానికోసం సంస్థలు, దానికోసం మనుషులు, వాళ్ళు విపరీతంగా అమరావతి విషయంగా ఏముంది, కట్టు ఎప్పుడో కడతావు చెప్పు. అట్లాగే పనిలో పని రాయలసీమలో కూడా ఒక 2 రాజధాని ఏదో కట్టు, అట్లా బెల్గాంలో కూడా కట్టు. రాయలసీమ అని చెప్పుకుంటాడు కదా, కట్టు. రాయలసీమకి చంద్రబాబు ఎప్పుడు వచ్చినా కానీ అన్యాయం జరుగుద్ది కదా, జరుగుతా 100% కదా. పద్మావతి మహిళా కాలేజీ పెట్టినారు. వాస్తవానికి ఎట్లుండాలా, మామూలుగా 85% రాయలసీమకు ఉండాలా, జోన్ 4కు ఉండాలా, 15% స్టేట్కి ఉండాలా. ఆడైతే మొత్తం ఓపెన్ అని చెప్పావు కదా. కానీ అమరావతిలో మాత్రం ఉద్యోగాలు మాకు రావా? ఫ్రీ జోన్ కదా. ఫ్రీ జోన్ కాదు అమరావతి, కాదు. ఇక్కడ హైదరాబాద్లో ఫ్రీ జోన్ కూడా కదా. మరి ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. పాలకులుగా ఉన్న వాళ్ళ లేక నాయకులుగా ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ రోజుకి ఏదో ఎట్లా అధికారులకు వద్దాం, ఎట్లా నడిపిద్దాం, ఎట్లా మనల్ని కాంట్రాక్ట్లు ఇద్దామనే మాట కాదు. ఒక 20-50 ఏళ్ళు 100 ఏళ్ళు ఎట్లా ఉండాలి ఈ రాజ్యం, దేశం ఎట్లుండాలి, ప్రజలు అని ఆలోచించడం కదా నాయకుని పని. అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది. శైలజ గారు 2047 గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 2047లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మనిషికి సంబంధించిన తలసరి ఆదాయం ఎన్ని లక్షల కోట్లు ఉండాలో ఇప్పుడు అంచనా వేస్తున్నారు. 2047కి ఆంధ్రప్రదేశ్లో అమరావతిని ఏ రాజధానిగా చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఇంకేం కావాలి? అందులో నువ్వు నేను లేము అసలుకి. వైఎన్ఆర్ గారు తలసరి ఆదాయం అంబానీకి నాకు పంచుతారు, అదానికి నాకు పంచుతారు, అట్లా మా ఊర్లో పుల్లయ్యకి అదానికి పంచుతారు. మీరు అర్థం చేసుకోవాలా తలసరి ఆదాయం గొప్పతనం ఏందో. ఎందుకంటే ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఇట్లా చెప్పుకొని ఎవరి సంఖ్యలు గుద్దుకోవడం ఎక్కువ అయిపోయింది. అదే నేను చెప్పే పాయింట్ అదే. ఊర్సా కంపెనీ, ఇంకొక కంపెనీ, లేకపోతే ఆ భూములు రైతుల భూములు, పేదల రైతుల భూములు, అసైన్ భూములు కూడా పీక్కొని నువ్వు వారికి ఇస్తా, వీడికి ఇస్తా, వాడికి ఇచ్చేస్తా, వీడికి ఇచ్చేస్తా అనడం అనేది హౌ ఇట్ ఈస్ జస్టిఫైబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సొసైటీ నాకు అర్థం తెలియదు. దగ్గర దాన్ని చెప్పొచ్చు కాక రాజధాని కడితే మనకి రాజధాని లేకుండా పోవడానికి కారణం ఎవరో కూడా ఒక మౌలికమైన ప్రశ్న మనం అడగాలి. ఎవరు? బాబు గారే కదా. ఎట్లా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. చండీగఢ్ కూడా ఫస్ట్లో అట్లే ఉంది. మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు పెంచుకుంటూ పోయి ఇప్పటికే అది అట్లే ఉంది. అట్లే ఉంది. సో ఇది 10 ఏళ్ళు పెరిగి ఉండేది. ఎందుకంటే మీరే కదా ఏ ప్రభుత్వాలు నిలబెట్టేది, నడిపించేది మీరే అయినప్పుడు ఆఖరికి ఇంకో 10 ఏళ్ళు పెంచుకోవచ్చు. లేకుంటే అప్పుడప్పుడు లేని చెప్తారు కదా, ముంపు గ్రామాల జీవం మేమున్నప్పుడు వచ్చింది, నిర్ణయం అయింది, ముంపు గ్రామాలు నేనే చేసిన అని చెప్పుకుంటా కదా. అట్లాగే హైదరాబాద్ కూడా 2 అట్లే ఉంటుంది లేవో శాశ్వతంగా అని చెప్పిండొచ్చు ఆఖరికి. మధ్యలో ఆయనే కదా రాత్రి నుంచి ఆటికి పోయి బాడిగిన్లో ఉండింది. బాడిగిన్లో ఉండి నేను బాడిగిన్లో ఉంటే గవర్నమెంట్ ఇంట్లో ఉండొచ్చు కదా. ఇక్కడ హైదరాబాద్లో సెక్రటరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, బాడిగిన్లు ఉండే అవసరం లేదు, గెస్ట్ హౌస్ ఉంది కదా, వెళ్ళారు కదా. కనుక ఏంటంటే ముఖ్యమంత్రి అనే గౌరవంతో నేను పెద్ద మాట్లాడినా కానీ మరి ఎవరు ఈ రాజధాని లేరు, ఆంధ్రులకి రాజధాని లేకుండా పోయిన దానికి కారణం 100కి 100 భాగాలు చంద్రబాబు నాయుడు. 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు హైదరాబాద్నే రాజధానిగా ఉంచుకునే అవకాశాన్ని కోల్పోయాడు. మళ్ళా తిరిగి రావచ్చు, ఆవిడ మీరు కదా కాంగ్రెస్లో ఉన్నావు కదా నువ్వు అని ఇది కూడా మాట వస్తుంది. ఆ రోజున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 28,000 కోట్ల రూపాయలు రాజధానికి అవసరం అవుతుంది, అది మేమే కట్టిస్తామని చెప్పారు యూపీ గవర్నమెంట్. పోలవరంకి ఇది జాతీయ ప్రాజెక్టు మేమే కడతామని చెప్పి, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాదే అని చెప్పి పర్మిషన్లు, కట్టడము, ఆపరేషన్ అంతా మాదే అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని ఎవరు అడిగారు? ఇంకా తొందరగా చేద్దామని తీసుకున్నారు ఆయన. తొందర అంటే అర్థం మారింటిని ఏం చేయగలిగింది ఏమీ లేదు. తొందర అంటే వాళ్ళు 2 ఏళ్ళంటే మనం సంవత్సరాలు చేయడం, వాళ్ళు 5 ఏళ్ళు కడతామంటే 20 ఏళ్ళు పెట్టడం కాదు. 27 కంప్లీట్ చేస్తా అంటున్నారు, చూద్దాం 13 years. ఇట్లా డేట్స్ చాలా చూశాను కదా నేనేమి నాకు ఎప్పుడు అపనమ్మకం కాదు కానీ నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి పేరు. ఆయన ఒక పని చెప్పాడు, ఆ పని చేయడు అని స్పష్టమైన నమ్మకం ఉంది. హైదరాబాద్ను కట్టిన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మీరు, హైదరాబాద్ అంటే టవర్ ఉంటుంది, అది
టవర్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ పక్క భూములన్నీ కూడా ఎవరో కూడా ఒక డాక్టరేట్ ఉంది, ఉమ్, దాన్ని విపరీతంగా గొడవ పెట్టారు. అసలుకి ఆ సైబరాబాదు ఆ బిల్డింగ్, అది ఐటీ బిల్డింగ్, అది ఏమంటారు అని, సైబర్ టవర్స్. సైబర్ టవర్స్, అది దాని తర్వాత ఉన్న అనేక అంశాలపైన బ్రిటన్లోనే ఏదో ఒక దేశంలో ఒక అమ్మాయి డాక్టరేట్ చేసి బుక్ కూడా ప్రింట్ చేసింది. ఇప్పుడు కడతాడు ఆఖరికి ప్రధాన పండుగ ఎవరి చేతులు ఉన్నాయి? విదేశీయులు కుట్ర కావచ్చు అది. ఎందుకు ఇప్పుడు విదేశీయులు కుట్ర ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఎందుకంటే మన పర్సనాలిటీనే, మన దేవుడే ఎప్పుడు అమెరికా, రష్యా, జపాన్, సింగపూర్ ఇంక తిరుగుతారు కదా. ఆయనకి మేము ఎక్కడ పట్టాం? మొన్న అంత ఇష్యూస్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన యూరోప్లో ఉన్నారు ఆయన. అవును, ఎట్లా మర్చిపోతాం, గుర్తుంటుంది కదా. నిన్న ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ వేస్తే అమరావతికి మొత్తం యూరోపియన్ మీడియా, అమెరికన్ మీడియా, ఆఫ్రికన్ మీడియా, అన్ని వరల్డ్ వైజ్ మీడియాలన్నీ దాన్ని ప్రమోట్ చేస్తూ ఒక అద్భుతమైన నగరం ఇండియాలో రాబోతుంది అని రాశాయంట. రాయని ఉదాహరణకి అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ది మీడియా, మీడియాలో 2 రకాల వార్తలు వస్తాయి. ఒకటి వాళ్ళ ఒరిజినల్గా రిపోర్టింగ్ చేసే వార్తలు, 2 ప్రమోషన్ వార్తలు వస్తాయి. నేను ప్రమోషన్ వార్తలు అని చెప్పను కానీ, ఎందుకంటే మా రాష్ట్రం మొన్న ఎక్కడికో స్విట్జర్లాండ్ పేరు ఏదో, అదేది బా ఏదో పెట్టుబడులు దావోస్కి పేరు కదా. దావోస్ పోయేదాన్ని కూడా పేపర్లోను టీవీలోను కవర్ చేయడానికి యుద్ధం మీద 20 కోట్లు 10 కోట్లు ఎంతో ఖర్చు పెట్టినామని, 2.5 కోట్లు ఇచ్చారు నేషనల్, ఎంతో కొంత ఖర్చు పెట్టినామని వాళ్ళే చెప్పుకున్నారు. రికార్డు జీవో వాళ్ళు చెప్పుకున్నారు, జీవో కదా. నేను ఏం మాట్లాడమంటా ఇవన్నీ. ఇప్పుడు ఆఫ్రికా దేశంలో ఇక్కడ మహానగరం కట్టబోతుంది ఆ ఖండంలో అని చెప్పుకుంటే ఏంటి వస్తుంది మనకి? అక్కడ నుంచి ఎవరైనా పెట్టుబడులు మహానగరం వస్తుందని పెడతారేమో కదా. వాళ్ళు మనం బియ్యం పంపిస్తాం చాలా మందికి, వాళ్ళకి బియ్యం లేవు, డబ్బులు ఉండొచ్చు కదా, మైన్స్ ఉండొచ్చు, డైమండ్స్ ఉండొచ్చు. మైన్స్ ఇక్కడ తెచ్చిపెట్టి సాధ్యమైద్దా? మైన్స్ తెచ్చిపెట్టలేము, మైన్స్లో వచ్చిన డబ్బులు ఇక్కడ పెట్టచ్చు. రైట్, మీరు మంచి ఆలోచన. మీరు విదేశాల్లో ఎవరు పిహెచ్డీ చేసిందని చెప్తున్న క్రమంలో నేను అడుగుతున్న మాట. నేను తప్పండంలే. ఇప్పుడు నేను అమెరికా, చైనా, రష్యా, జపాన్, కొరియా, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అన్నీ తెచ్చి పెట్టేవాళ్ళు పెట్టి సంతోషం కదా. దానికే దావోస్ పోయింది. ఆ దావోస్ అదే కదా, అదేదో అటువంటి వేదికే కదా అది. దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది దావోస్ పోతే అక్కడ అన్ని అగ్రిమెంట్స్ అవ్వవు, జస్ట్ పిఆర్ కోసం వెళ్తాం, అగ్రిమెంట్స్ ఆ తర్వాత అవుతాయని చెప్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు వైఎన్ఆర్ ఏమనుకోకూడదు, మన పార్క్ ఉందే ఆ 2 ఆఫీసు అంత అగ్రిమెంట్ చేసుకునే ఇద్దరుపై అమెరికాలో మాడుకొని వచ్చి ఇక్కడికి వచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలా? మీరు ఇద్దరు చక్కగా ఆ మినర్వాలోనో లేదంటే ఆ తాజ్మహల్లో కూర్చొని వాడుకోవచ్చు కదా. సో సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే అక్కడ పోయి మాడుకోవాల్సిన అవసరం లేదు. వేరే దేశాలకు సంబంధించి రాలేదు కదా, వస్తాయేమో ఇంకా ఎట్లా కనిపిస్తుంది కదా, మార్కెట్ కదా. మననే చూస్తే ఆఖరికి ఆ గ్రీన్ ఎనర్జీ 1,50,000 కోట్లు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం అంతా మొత్తం అంతా ఆ టైంలోనే అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం అంతా పాపం క్రెడిట్ అతను తీసుకోవాలా? మీరు చెప్పింది అక్కడ మేము విఫలం అవుతున్నాం అంటే చేసిన దాన్ని చెప్పుకోవడంలో మేము కొద్దిగా విఫలం అవుతున్నాం ఇక్కడ. ఇంకోటి కూడా ఉంది ఆఖరిగా ఆర్సెలర్ మిట్టల్, అది ఎప్పుడుది, చాలా పాద్యది. పోయిన విషయం మాట్లాడ్డా, ఇటు నుంచి పారిపోయి ఆ గుజరాత్లోనే ఏడో పెట్టారు కదా, మధ్యప్రదేశ్లో ఏడో పెట్టుకోడు ఆయన పాపం. ఆయన పేరు ఏం పేరు? JSW వాళ్ళు. అవి మాట్లాడమా? కనుక కన్వీనియంట్గా తనకి ఏది అనుకూలం అది మాట్లాడుతున్నా. నేనేమంటే అంటే రాష్ట్రం గురించి ఆలోచన చెప్తాను. నా పై అంటే మీకు అఖండమైన మెజారిటీ, మాలాంటి వాళ్ళకి డౌట్ ఉన్నా మీకు అఖండమైన మెజారిటీ ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. మీరు ఎన్డీఏనే మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అనేది అండంలే, మీరు పొరపాటున కూడా ఎన్డీఏ అంటూ ఉన్నారు. మీరు చెప్తే నరేంద్ర మోడీ ఆఖరికి అసలు అడుగు కూడా దాటుడు అనేది కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మీరు దగ్గితే కూడా దగ్గుమంది ఇచ్చే పరిస్థితులు ఆయన ఉన్నాడు ఆఖరికి. అంటే బహుశా ఈ రాష్ట్రానికి కానీ అమరావతికి కానీ ఏమి ఇవ్వకుండా పోవడానికి కారణం మీరు ముందే చెప్పారా అని అడిగితే మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అతను వస్తే పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తాను దీనికని చెప్పాడు. అదన్నా ప్రకటిస్తారేమో అని చూసాను నేను. అది కూడా అనౌన్స్ చేయలేదు కదా. చట్టబద్ధత కల్పించకపోతే ప్రమాదం అమరావతి. చట్టబద్ధత కల్పించరు, ఆ తర్వాత డబ్బులు ఇవ్వరు. అంటే అంత ప్రేమించడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంత ఇష్టం ఉండడానికి కారణం ఏంటి? నాకు వైఎన్ఆర్ పట్ల ప్రేమ ఇష్టం ఉంది, కారణం చెప్పండి. నేనేం చెప్పను ఆఖరికి మంచిగా ప్రేమించడానికి మంచిగా మాట్లాడతాడనో, జగన్ ప్రేమ అలాంటిది నికార్స్గా ఉంటాడనో ఇదే అని లేకపోతే ఉన్నది స్పష్టంగా చెప్తాడనో అని అన్న వల్ల మాట్లాడతాం. మీతో నాతో మాట్లాడితే
మీకు అట్లా కాదు. ఇప్పుడు నేను చిరంజీవి ఫ్యాన్, నేను ఉమ్. నువ్వు చిరంజీవి ఫ్యాన్, ఎందుకంటే ఏం చెప్పాలి నేను ఎత్తుకోవాలా. అంటే మోడీ జగన్ ఫ్యాను, లేదా జగన్ మోదీ ఫ్యాను. మోడీ వాళ్ళిద్దరూ ఒకే టైంలో పనిచేశారు, ఒకే టైంలో ఉన్నారు. ఆయన విధానాలు నచ్చిండొచ్చు, అతని బిహేవియర్ నచ్చిండొచ్చు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసమానమైన ధైర్యం నచ్చిండొచ్చు, లేదంటే ప్రజలకు ప్రత్యక్షంగా ఆఖరికి ఎటువంటి బారు లేకుండా ఆఖరికి ప్రత్యక్షంగా డిప్యూటీ లాభాలు చేకూర్చినా లేకుంటే మంచి చేకూర్చిన అంశాలు నచ్చిండొచ్చు, లేకపోతే అతని ఫైటింగ్ నేచర్ నచ్చిండొచ్చు. తప్పేముంది? నాకు కూడా చాలామంది ఇష్టం, నాకు కూడా బాగా చెప్పాల్సి వస్తే చాలా పార్టీలు నాకు చాలా ఇష్టం ఉంటారు. నేను వాళ్ళ నుంచి ముచ్చట పడతాను, నేను ఎట్లా అనుకుంటా. వాళ్ళు ఏమైనా కొద్దిగా నాకు చెప్తే ఫోన్ చేసి చెప్తా, నీ స్థాయికి ఇట్లా మాట్లాడకూడదు భయ్, బాగా మాట్లాడని చెప్తా. అది తప్పేం లేదు, తప్పేమీ చేయలేదు కాబట్టి ఆయన మాట్లాడలేదు. మీరు కరెక్ట్, ఓకే. ఆయన మాట్లాడంత స్థాయిలో తప్పంటూ ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు రాజధాని అనేది రాష్ట్రం యొక్క, రాష్ట్ర పరిపాలకుని యొక్క, రాష్ట్ర యొక్క పరిగేటంలో ఉంటుంది, దాని నిర్ణయంలో ఉంటుందని చట్టం చెప్పిన తర్వాత విజయవాడలో రాజధాని కట్టిస్తానని చెప్పి తుళ్ళూరు ప్రాంతానికి లేక అమరావతి ప్రాంతానికి పోయిన తర్వాత అక్కడే బ్రీచ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ జరిగింది ఈ రాష్ట్రంలో. అట్లాగే స్టేక్ హోల్డర్స్గా ఉన్న రాయలసీమ వాళ్ళ మెయిన్ స్టేక్ హోల్డర్స్ రాయలసీమ వాళ్ళం ఉత్తరాంధ్ర వాళ్ళతో మాట్లాడకుండా, ఎవరైనా కావచ్చు, ఎవరైనా బాధపడితే ఏం చేయగలిగింది ఏం లేదు, మాట్లాడకుండా ఆ రోజున రాజధాని ప్రకటించడమే మమ్మల్ని పక్కకు పెట్టండి, మేము అలాంటి వాళ్ళకి ఫీల్ అవుతాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు అభివృద్ధి కేంద్రీకరణ జరగాలి, హైదరాబాద్లో మొత్తం కాన్సన్ట్రేట్ చేసి దెబ్బతిన్నాం కాబట్టి అది జరగాలి, ఉండని. ఏముందంటే ఆఖరికి ఈ పొలిటికల్ క్యాపిటల్గా దీన్ని పెట్టుకుందాం. నేను గురించి మాట్లాడలేదు, ఆలోచిస్తే కరెక్టే కదా. నేను పొలిటికల్ క్యాపిటల్గా మాట్లాడితే చూద్దామని పోయా, అంత పోలేను. ఇప్పుడు నేను ఎత్తుకుంటూ పోయినా, ఆడుంది రాజధాని ఆడుంది. వస్తే వీళ్ళు తాత్కాలికంగా కట్టిన సచివాలయం, తాత్కాలిక పేరు ప్రత్యేకంగా వాడుతున్నాం మళ్ళీ ఇక్కడ, తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక హైకోర్టులు తప్ప ఆడేం లేవురా. పోనీ అక్కడైనా టీవీలు దొరుకుతాయా? దొరికేది లేదు. మరి అప్పుడు నాకు అనిపించింది, నేను రైతులతో మాట్లాడినాను, రైతులు ఏమన్నారంటే, చాలామంది రైతులు బహుశా రైతులకు కోపం వస్తున్నాయేమో, నా బంగారం అట్ల భూములు సార్, బంగారం అట్ల భూములు పోయినాయి, వస్తాయి సార్, వచ్చే ₹1 కోటి రావచ్చు కాక 2 కోట్లు రావచ్చు కాక, డబ్బులు చేతులు ఉంటాయి సార్, కొందామంటే మళ్ళీ ఇదే డబ్బులతో ఇట్లాంటి భూమి కొందామంటే రావడం లేదు సార్. ఫర్టైల్ ల్యాండ్స్ని మళ్ళీ మనం క్రియేట్ చేయలేం కదా. రైతులతో మాట్లాడా, నాకు అలవాటు ఉంది కదా జనంతో కూర్చొని మాట్లాడమంటే, ఏమంటే వాళ్ళు చెప్పారు సార్ 2 కోట్లు రావచ్చు, 3 కోట్లు రావచ్చు సార్, ఇక్కడ ఇదే భూమిని మాకు ఇంకో పని రాదు, సేద్యం మాకొచ్చు, ఇదే భూమిని తీసుకెళ్ళి భూమి కొందామంటే భూమి రావడం లేదు సార్, మేము మా ఊర్లో వదిలిపెట్టిపోయి ఆడ భూమి కొనుక్కోవాలి, దూరంగా పోయి కొనుక్కోగలం సార్. సరే, సో ఇట్లా అనేక ఈ బాధలు ఎవరు చెప్పరు, ఈ బాధ లేకుండా ఆఖరి ఈ బాధలు ఇంకా అని చెప్పాను. నాకు ఏం సార్ ఎక్కడ పోతున్నా పెద్ద అన్న, పెద్ద చుట్ట కాలుస్తున్నాడు, మాకు కట్టేది నేర్పిస్తావంటే, ఇంకెక్కడ కట్టేది నేర్పిస్తాం పోప్ప అని. నేను ఇంకా ఎవరితో మాడుతుంది తెలుసా అంటే, ఎవరైతేనేముంది ఏం పెద్ద అంటే, పొగాకు వేసుకుంటా అంటే ఇక్కడ ఏదో చూద్దాం అనిపిస్తే వచ్చి నీటికి అంటున్నాడు అక్కడ. మళ్ళీ ఎట్లా ఎమోషన్ ఉంటుంది కదా, ఎమోషన్ బాండింగ్. కానీ ఇవన్నీ ఎవరు మాట్లాడరు. ఆ తర్వాత అసైన్ ల్యాండ్లు వచ్చారు నా దగ్గరికి, నువ్వు మాట్లాడాలా అని. ఏం బాగా సార్, ఈ భూములు సమానంగా మా భూములు కూడా ధరలు రావాలి సార్ అన్నారు. ఇస్తానని కూడా చంద్రబాబు ప్రకటించారు. బట్ వేర్ ఇస్ దట్? మళ్ళా ఆ అసైన్ భూములతో వచ్చిన డబ్బులతో ఆ అసైని ఎస్సీ పిల్లకాయ, ఎస్సీ ఫ్యామిలీ భూమి కొనుక్కోవాలంటే 5 ఎకరాల భూమి ఆ గుంటూరు జిల్లాలో ఇచ్చినప్పుడు సరిపోతాయా? రాదు. వాళ్ళ కరెంటు లైను అవి లేవు, ఎస్టాబ్లిష్డ్ ఇక్కడ. కనుక నేను ఇవన్నీ మాట్లాడితే మీరు వ్యతిరేకం కాదు. సో మీకు 3 రాజధానులపైన క్లారిటీ లేదు వైసీపీకి ఇప్పుడు? అంటే నేను పునరాలోచన చేస్తూ నేను మాట్లాడలేదు. ఎందుకంటే 3 రాజధానులపైన మన లైన్ అనేది ఇందులో మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు నేను స్పష్టంగా అంటే గట్టిగా చెప్పలేను. రెండోది 3 రాజధానులు అనే పేరు కాకపోయినా ఆ 3 నగరాల మీద విషయం మాత్రం నాకు పెద్ద మధ్య వ్యతిరేకత లేదు. 3 డెవలప్ కావాల్సిందే. ఉత్తరాంధ్ర డెవలప్ కావాల్సిందే, ఆంధ్ర డెవలప్ కావాల్సిందే, రాయలసీమ డెవలప్ కావాల్సిందే. సో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు దాని మీద చూద్దాం. థ్యాంక్ యూ. బహుశా ప్రజలకు అనుకూలమైన నిర్ణయమే తీసుకుంటారు ఆయన. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజానాథ్ గారు. ఇది శైలజానాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉన్నాడు ఈ టీవీ.